నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? నా పేరు విజయలక్ష్మి మేడం. చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా పోటాపోటీనే ఉన్నాయి. ఈ డివిజన్లో చూస్తే ఎవరు అభివృద్ధి చేస్తారు మీ ప్రకారం? మా ప్రకారం అయితే బీఆర్ఎస్ మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుండే మాకు కొన్ని కూడా మనకు అక్కడ జరిగేటి ఏంటి చేస్తే సంక్షేమ పథకాలు ఉన్నాయో అలాంటి పథకాలు కూడా మాకు చాలా వరకు అందినాయి. ఇప్పుడు తిప్టి ఫండ్ అని, మాకు చేనేత పింఛని అని, మళ్ళీ తర్వాత ఈ వృద్ధాప్యం పింఛన్లు అంటారు చూడు మేడం, అందులో మా ఇంట్లో వాళ్ళు కూడా మగవాళ్ళకి రాని వాళ్ళకు కూడా పింఛని కూడా అది కూడా వచ్చింది. ఇప్పుడు మేము అనుకున్నది ఒకటిగా డబల్ బెడ్రూమ్ లాంటివి అదొకటి రావాలని కూడా కోరికలు ఉన్నాయి. మాకు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుండి అయితే మాకు కొన్ని మంచి విషయాలు మంచిగా మాకు ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ రాకముందుకు ప్రభుత్వం ఏ విధంగా మీ చేనేత కార్మికులను ఆదుకుందా, లేకుంటే తెలంగాణ వచ్చినాకనే చేనేత కార్మికులను ఆదుకుందా? తెలంగాణ వచ్చిన తర్వాతనే చేనేత కార్మికులను ఆదుకున్నారు మేడం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు మాకు ఏవి ఆదుకోలేదు. ఈ చేనేత గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా లేకుండా మేడం. ఇప్పుడు మాత్రం మాకు ఈ ప్రభుత్వం వచ్చి నుండే మాకు కొన్ని సంక్షేమ పథకాలు అందింది. ఇప్పుడు చూసుకుంటే కొత్తగా పెట్టిన కేసీఆర్ మేనిఫెస్టో ఉంది. అదేవిధంగా రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇలాంటి చాలా సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ, కాంగ్రెస్ కూడా పెడతామో హామీ ఇస్తున్నారు. మరి దేనికి ఓటేసే అవకాశం ఉంది ఇక్కడ మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు మీరు బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్య పెడతామని మాకు ఇలాంటివి చెప్తున్నారు తప్ప ఇంతకుముందు మాకు అందిన అవకాశాలు ఎలాంటివి లేవు. కాబట్టి ఇప్పుడు ఇదే మాకు ముఖ్యమని మేము అనుకున్నాం. బీఆర్ఎస్ని గెలిపించాలని మేము అనుకుంటున్నాం మేడం. చేనేత కార్మికుల తరఫున. మీ ఓటు ఎవరికి మరి? ఇంకా చెప్పడం ఎందుకు, బీఆర్ఎస్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. పేరు? రామాదేవి. చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఉన్నవి. మీకు ఈ చేనేత కార్మికులను ఎవరు ఆదుకున్నారు? ఎవరికి మీ ఓటు మరి? అదే తెలంగాణ కేసీఆర్. కేసీఆర్ని చూసి ఓటేస్తారా, లేదంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? కేసీఆర్ ఇప్పుడు ఇచ్చే సంస్థ బట్టి ఎత్తాం. మాకు ఉపాధి కలిగించిన వాళ్ళకు, మాకు ఆదుకున్న వాళ్ళకి ఎత్తాం. ఇప్పుడు మీ దృష్టిలో తెలంగాణ రాకముందుకు ప్రభుత్వం బాగుందా, తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం బాగుందా? తెలంగాణ వచ్చినాకనే బాగున్నది, మంచిగా ఉన్నది. ఇంత పింఛన్లు ఇస్తాళ్ళు, బియ్యం ఇస్తాళ్ళు, బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. పేరు? చంద్రబాబు. చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఉంది. పోటాపోటీగా ఉన్నాయి. ఏది గెలిచే అవకాశం ఉంది? చెప్పలేము కదా. మీ అభిప్రాయం ప్రకారం ఏది అభివృద్ధి పరిచింది? రావాలని అనుకుంటాను, కానీ ఇంకా అయితే రావు. మీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2,000 అవి 2,000. ఇప్పుడు మరి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో మీరే దేనికి ఓటు వేయబోతున్నారు? ఇప్పుడైతే కేసీఆర్కి ఇస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.